హలో సార్. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నేను వచ్చి సీసీటీవీ ఫుటేజ్ గురించి అడిగాను కదా. రండి సార్ చూపిస్తాను. పదండి. సార్ రండి. సార్ నిన్న ఈవినింగ్ 4 o'clock నుంచి ఫుటేజ్ చూపించండి చాలు. ఓకే సార్. చూడండి సార్. స్టాప్ సార్ ఆపండి స్టాప్ సార్. చేయండి. ఆ కార్కి జూమ్ చేయండి. అదిగోండి చూసారా, ఎవరో కార్లో నుంచి క్యాష్ బ్యాక్ దొంగతనం చేస్తున్నారు. ఆ క్లిప్ ఇంకోసారి ప్లే చేస్తారా? ఓకే సార్. సార్ సార్ స్టాప్ చేసి కాస్త జూమ్ చేయండి ఇంకొంచెం. యా వెయిట్ వెయిట్ వెయిట్. మైథిలి అబ్జర్వ్ చేశారా? ఎవరిదో లేడీ హ్యాండ్. ఆ చెయ్యి ఎవరిదంటారు? ఆ హ్యాండ్ని నేను మన ఆఫీస్లోనే చూశాను. వాట్? మన ఆఫీస్లోనా? ఐఎమ్ ష్యూర్. మన ఆఫీస్లో వాళ్ళకి మన క్యాష్ దొంగతనం చేయాల్సిన అవసరం ఏముంది? ఆ అవసరం ఎవరికొచ్చిందో ఏముందో ఆఫీస్కి వెళ్ళాక తెలుస్తాను. సార్ కాస్త ఈ ఫుటేజ్ మాకు ఇస్తారా? షూర్. ఈ ఫోన్లో కాపీ చేసి ఇవ్వండి. ఓకే. చూసారుగా, మన ఆఫీస్లో ఉద్యోగం చేస్తూ మీ జీతం డబ్బులతో బతుకుతూ మీకే వెన్నుపోటు పొడిచారు. అలాంటి వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టకూడదు. పోలీసులకి అప్పజెప్పాల్సిందే. అవును, దేన్నైనా క్షమించవచ్చు కానీ నమ్మక ద్రోహాన్ని క్షమించకూడదని మా నాన్నమ్మ అంటూ ఉంటుంది. ఇది ముమ్మాటికి నమ్మక ద్రోహమే. తప్పు చేసిన వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే పనిష్మెంట్ ఇవ్వక తప్పదు. ఏమైంది? ఒకసారి అటు చూడండి. ఏంటి మైథిలి, ఆ పౌడర్ని అంత ఆశ్చర్యంగా చూస్తున్నావు? బ్యాంకుకు వెళ్ళేటప్పుడు క్యాష్ బ్యాక్ జిప్ సరిగ్గా ఓపెన్ అవ్వకపోతే దాన్ని క్యాండిల్తో రుద్దామండి. అప్పుడు క్యాండిల్ పౌడర్ బ్యాగ్ మీద పడింది. ఇప్పుడు అదే పౌడర్ ఇక్కడ పడింది. అంటే అర్థం ఏంటి? నువ్వే తీసుకెళ్ళినప్పుడు పడుండొచ్చు కదా. ఆ ఛాన్సే లేదు. ఎందుకంటే బ్యాగ్ తీసుకున్న తర్వాత కార్లో ఎక్కేంత వరకు నేను మధ్యలో ఎక్కడ ఆగలేదు. అంటే నా దగ్గర బ్యాగ్ కొట్టేసిన తర్వాత సేమ్ బ్యాగ్ తిరిగి ఆఫీస్కి వచ్చింది. సో పోయిన డబ్బంతా మన ఆఫీస్లోనే ఉంది. వెళ్ళి వెతుకుదాం పదండి. ఖచ్చితంగా డబ్బులు దొరుకుతాయి. పదండి.
అటెంప్ట్ చూస్తుంటే ఆఫీస్లో ఉన్న డబ్బు ఖచ్చితంగా పట్టుకునేలాగే ఉంది. అమ్మో, అది జరిగితే నేను దొరికిపోతాను. ఈ విషయాన్ని అర్జెంట్గా లీలాకృష్ణ గారికి చెప్పాలి. చెప్పు త్రిష. బాబాయ్, కుప్పలు అంటుకున్నాయి. ఏటైనది? ఆ మైథిలికి ఏదో క్లూ దొరికినట్టుంది. అందుకే డబ్బులు మొత్తం ఆఫీస్లో ఉన్నాయని నేరుగా ఆఫీస్లో వెతకడానికి వచ్చింది. అట్టగా దానికట్ట తెలిసిందబ్బా. అదే నాకు అర్థం కావడం లేదు. మీరు త్వరగా రండి, నాకు చాలా టెన్షన్గా ఉంది. ఆ, నేను ఆఫీస్ బయటే ఉన్నాను, లోపలికి వస్తున్నాను. హలో ఎవ్రీవన్. హలో. స్మాల్ ప్రాబ్లం. ఐ నీడ్ ఆల్ యువర్ అటెన్షన్. ఆఫీస్లో ఉన్న లేడీ ఎంప్లాయీస్ అందరూ ఇటు వచ్చి నిలబడండి. త్రిష ఇక్కడ? తను ఇప్పుడే పక్కకి వెళ్ళింది మేడం. మేబీ వాష్రూమ్కి వెళ్ళిందేమో. అవును, వాష్రూమ్కి వెళ్ళాను. ఏంటి ఇలా లేడీ ఎంప్లాయీస్ అందరినీ వరుసగా నిలబెట్టారు? నిన్న మైథిలి బ్యాంక్కి డబ్బులు తీసుకెళ్తుండగా గాంధీ బొమ్మ చౌరస్తాలో దొంగతనం జరిగింది. ఈ విషయం అందరికీ తెలుసు కదా? ఆ, అది అందరికీ తెలుసు. ఈరోజు అదే చౌరస్తాకి వెళ్ళి అక్కడ షాప్లో ఉన్న ఒక సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేసాం. అందులో ఎవరు దొంగతనం చేశారో క్లియర్గా రికార్డ్ అయింది. ఏంటి, దొంగ దొరికిపోయిందా? దొంగ దొరికిపోయిందా అంటున్నావు? అంటే దొంగతనం చేసింది ఆ అమ్మాయి అని నీకెలా తెలుసు త్రిష? కొంపదీసి నువ్వు గాని దొంగతనం చేసావా? ఏ, ఏంటి అలా మాట్లాడుతున్నావు? మరి లేకపోతే దొంగ దొరికిపోయాడా అనకుండా దొరికిపోయిందా అన్నావంటే ఆ దొంగతనం చేసింది అమ్మాయి అనే కదా అర్థం. హలో, నువ్వు ఈ కంపెనీలో ఎంప్లాయీవి, లాయర్వి కాదు లా పాయింట్లు మాట్లాడడానికి. ఆయన దొంగతనాలు దోపిడీలు చేయటం మీ ఇంట్లో వాళ్ళకి తెలిసినంతగా మా త్రిష లాంటి వాళ్ళకి ఏం తెలుస్తుంది? మామయ్య, త్రిష అలా అన్నందుకే కదా మైథిలి అలా మాట్లాడాల్సి వచ్చింది. ఆ విషయాన్ని ఇంతటితో వదిలేయండి. సరే సరే, ఏదన్నా చెప్పాలనుకున్నా, ఎవరినైనా అనుమానించాలనుకున్నా సాక్ష్యాధారాలతో మాట్లాడాలి. చేతిలో ఎటువంటి సాక్ష్యాలు లేకుండా నోటుకొచ్చినట్టు మాట్లాడితే అవతలోళ్ళు చేత్తో సమాధానం చెప్తారు. సరే, ఆఫీస్లో ఉన్న స్టోర్ రూమ్ని ఒకసారి చెక్ చేయాలి. ఇప్పుడు స్టోర్ రూమ్ ఎందుకు? తను చూడాలంటుంది కదా, చూస్తే తప్పేముంది? సూరిబాబు, మేడంకి ఒకసారి స్టోర్ రూమ్ చూపించు. అలాగే సార్, రండి మేడం. దొంగిలించిన డబ్బంతా స్టోర్ రూమ్లోనే దాచాం. ఇప్పుడు ఆ డబ్బు దొరికిందంటే ఆటోమేటిక్గా మేము కూడా దొరికిపోతాం. ఏదో ఒకటి చెయ్యాలి. ఏటి చెయ్యాలి? అన్నా, ఈ రూమ్ ఎప్పుడు ఓపెన్ చేశారు? చాలా రోజులైంది మేడం. రీసెంట్గా అయితే ఎవరు ఓపెన్ చేయలేదు కదా? నాకు తెలిసి ఎవరు ఓపెన్ చేయలేదు మేడం.
పెయింట్ ఇంకా పచ్చిగానే ఉందంటే రీసెంట్గానే ఈ డబ్బా పడినట్టు. నేను క్లీన్ చేస్తా మేడం. అన్నా ఒక నిమిషం. ఈ ఫుట్ ప్రింట్స్ ఏంటి? ఏంటి అందరూ ఇక్కడ మీటింగ్ పెట్టారు? పోయిన 50 లక్షల గురించి ఏమైనా తెలిసిందా? దాని గురించి చెక్ చేస్తున్నావు నాన్నమ్మ. డబ్బులు రోడ్డు మీద పోగొట్టుకుని ఆఫీసులో వెతికితే ఎలా దొరుకుతాయి నాన్న? డబ్బులు దొరికాయి. ఛా! ఈ రాక్షసి ఇంత ఈజీగా కనపడుతుంది అనుకోలేదు. అయిపోనాది. చేతి దాకా వచ్చిన డబ్బు నోటి దాకా రాకుండానే పోనాది. చూడండి, ఎక్కడ దొరికాయి? ఎలా దొరికాయి? నాకు తెలిసి ఈవిడ గారి దొంగతనం చేసి ఆ స్టోర్ రూమ్లో దాచుంటుంది. కేసు పెడతామనేసరికి భయపడి ఏమీ తెలియని నంగనాచిలా ఆ డబ్బు తీసుకొని వచ్చింది. షటప్. ఈ డబ్బుని ఎవరు దొంగతనం చేశారో, ఎవరు ఆ స్టోర్ రూమ్లో దాచారో 5 నిమిషాల్లో నిరూపిస్తాను. ఎలా ఎలా నిరూపిస్తారు మైథిలి? ఒక్కసారి లేడీ ఎంప్లాయీస్ అందరూ వచ్చి ఇక్కడ మీ చెప్పులు విప్పండి. ఏంటి కొత్త నాటకమా? ప్లీజ్ నా పని నన్ను చేయనివ్వండి. అప్పటికి నిజం నిరూపించలేకపోతే తప్పు ఒప్పుకుని నా అంతట నేనే అరెస్ట్ అవుతాను. నాన్నమ్మ, తను అంత కాన్ఫిడెంట్గా చెప్తుందంటే ఏదో సాక్ష్యం సంపాదించి ఉంటుంది. పర్మిషన్ ఇవ్వండి. కానివ్వండి. సరే, క్యారీ ఆన్. మీ చేతులు ముందుకు చాపండి. సార్, మన షాప్ నుంచి తీసుకొచ్చిన సీసీటీవీ ఫుటేజ్ ఒకసారి ప్లే చేయండి. చూడండి, మీరు కూడా చూడండి. మీరు కూడా చూడండి.
చూసారుగా, కార్లో డబ్బు దొంగిలించిన వ్యక్తి చేతికి ఉంగరాలున్నాయి. అలాగే ఒక బ్రేస్లెట్ కూడా ఉంది. సేమ్ టు సేమ్. అలాంటి ఉంగరాలు, అలాంటి బ్రేస్లెట్ ఇప్పుడు ఈ అమ్మాయి చేతికున్నాయి. లేదు, నేను ఏ దొంగతనం చేయలేదు. ఈ దొంగతనానికి నాకు ఎలాంటి సంబంధము లేదు. ఏ సంబంధం లేకపోతే ఈ వీడియోలో ఉన్నట్టుగానే ఆ ఉంగరాలు బ్రేస్లెట్ నీ చేతికి ఎలా వచ్చాయి? అంతేకాదు, దొంగలించిన డబ్బు స్టోర్ రూమ్లో దాయడానికి వెళ్ళినప్పుడు పాపం తనకి తెలియకుండానే పెయింట్లో కాలేసింది. ఎవరి చెప్పులకైతే పెయింట్ అంటుకుని ఉంటుందో వాళ్లే ఆ గదిలోకి వెళ్ళినట్టు, వాళ్లే ఆ డబ్బుల్ని బాక్స్లో దాచిపెట్టినట్టు. సూరిబాబు, ఒకసారి వెళ్ళి ఆ చెప్పులు తీసి చూడు. లేదు, నేను ఈ దొంగతనం చేయలేదు. మరైతే నీ చెప్పులకి ఆ పెయింట్ ఎలా అంటింది? ఎలా అంటే చూడు, నువ్వు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. నిజం చెప్పు. యాక్చువల్గా నిన్న నేను వర్క్ చేసుకుంటుండగా త్రిష గారు నా దగ్గరకు వచ్చారు. ఆద్య, నాకు ఈ ఫైల్లో కొన్ని డౌట్స్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేయవా? అరే, నీ బ్రేస్లెట్ చాలా బాగుంది. ఎక్కడ కొన్నావు? మొన్న కేరళ వెళ్ళినప్పుడు కొన్నాను. బాగుందా? సూపర్గా ఉంది. ఒకసారి ఇస్తావా? పెట్టుకుని ఇచ్చేస్తాను. వై నాట్? వావ్, చాలా బాగుంది. అరే, నీ రింగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఇఫ్ యూ డోంట్ మైండ్ ఒక్కసారి నాకు ఇస్తావా? చాలా బాగుంది ఆద్య. అనకూడదు కానీ ఇవి నీ చేతి కంటే నా చేతికి బాగున్నాయి. మ్యాచింగ్ అంతా ఓకే కానీ చెప్పులే సెట్ అవ్వట్లేదు. ప్లీజ్ ఆద్య, నువ్వేమనుకోకపోతే. భలే వారే, చెప్పులేగా, తీసుకోండి. ఆద్య, జస్ట్ చిన్న పనుంది, ఒకసారి ఇలా బయటికి వెళ్ళి వచ్చేస్తాను. రాగానే ఇచ్చేస్తాను, అప్పటిదాకా నా చెప్పులు వేసుకో. హే, ఇట్స్ ఓకే, నాకు బయటికి వెళ్ళే పనేం లేదు. ఓ, థ్యాంక్ యూ సో మచ్.
అలా నిన్న త్రిష గారు వచ్చి నా బ్రేస్లైట్ రింగు తీసుకున్నారు.